కీర్తన గ్రంథము 118:7. యెహోవా నా పక్షమున వహించి నాకు సహకారై యుండును. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. మన పక్షాన ఆయన ఉండి సహకారి అయి మనల్ని ఎంతగానో ఆయన కృపచేత మనల్ని నడిపిస్తారంట, మన పక్షాన నిలుస్తారంటండి. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారు. ఈ దినమున దేవుని యొక్క వాక్యంలోని ఇరుకునందు నేను యెహోవాకు మొరపెట్టితిని, విశాలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. యెహోవా నా పక్షముననున్నాడు, నేను భయపడను. అవునండి, దేవుడు మనకి ఎలాగ ఉన్నారు అని అంటే, మనము ఇరుకులో దేవుణ్ణి ప్రార్థించినప్పుడు ఆయన మనకి ఉత్తరం ఇచ్చి మన పక్షాన ఆయన ఉండి మనకి ఎటువంటి భయము అపాయము వాటిల్లకుండా దేవుడు సహాయం చేస్తారంట. అందుకనే దేవుడు అంటూ ఉన్నారు, మీ పక్షమున ఉండి మీకు సహకారి అయి ఉంటాను అంటూ ఉన్నారు. మీరు మొరపెట్టినప్పుడు నేను విని ఆ యొక్క మొర అంతటినీ కూడా నేను సఫలపరుస్తాను, మీకు ఉత్తరం ఇస్తాను. అలాగే మీ పక్షమున నిలిచి మీకు భయము లేకుండా నేను సహాయం చేస్తాను అంటూ ఉన్నారు. మీరు ఇప్పుడు ఇరుకులో ఉన్నారు, కానీ మీకు విశాలత కలగజేసి ఎల్లప్పుడూ కూడా మీకు తోడుగా ఉండి మీకు అన్ని విషయాలలోని మీకు సహకారై ఉంటానని ఈ దినమున ఆయన కృపను బట్టి మనకి అనుగ్రహిస్తూ ఉన్నారు. మరి మనం ఎందుకు దిగులు పడాలి, ఎందుకు భయపడాలి? మనము భయపడనవసరం లేదు, దిగులు పడనవసరం లేదు. మనము ఎల్లప్పుడూ కూడా దేవుని వైపు చూసినప్పుడు దేవుడు మన పక్షాన ఉండి మనకి సహాయం చేస్తారు. అలాగే మనల్ని ఇరుకు నుండి విశాలతలోకి నడిపించి మన భయములన్నిటి నుండి తొలగించి మన జీవితాలని కడతారని ఈ దినమున ఆయన వాగ్దానముతోనూ వాక్యముతోనూ మనల్ని బలపరుస్తూ ఉన్నారు. చాలామంది వారి యొక్క జీవితాలలోని ఎన్నో ఆపదలు, కష్టాలు, బాధలు, ఇబ్బందులు అయితే దేవుడు అంటున్నారు, వాటి నుండి నేను విడుదలని అనుగ్రహిస్తాను. వాటినందు మీరు ఎల్లప్పుడూ కూడా బాధపడకుండా చేస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి మన జీవితంలో అధైర్యపడక ధైర్యముగా దేవుని యందు మనము విశ్వాసముతో ప్రతిదినము ప్రార్థిస్తూ మొరపెట్టుకుంటూ ఆయనతో మనము అంటుకట్టుకొని బ్రతికితే కనుక మన జీవితాలు ఎంతో సంతోషమయము సుఖమయముగా ఉంటాయని మరొక్కసారి దేవుడి దినమున ఆయన అనుగ్రహిస్తున్న ఆయన యొక్క వాగ్దానమును బట్టి వాక్యమును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని ఆశీర్వాదము, ఆయన బహుమానము, ఆయన దీవెన మీకు కలుగునుగాక. ప్రార్థించుకున్నామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభా, మీ కృపా కనికరాస్తాన్ని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. అవును నాయన, మా జీవితాలలో నాయన ఇరుకుని తీసివేసి విశాలతలోనికి మమ్మల్ని నడిపించే దేవుడివి, మా పక్షా నుండి సమస్త కార్యములు చక్కపరిచే దేవుడివి నా ప్రభా. నాయన, నా తండ్రి, ఎల్లప్పుడూ కూడా మమ్మల్ని ఎంతగానో నడిపించే దేవుడుగా ఈ దినమున మీరు అనుగ్రహిస్తున్న వాక్యాన్ని వాగ్దానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలో భద్రపరచండి నా ప్రభా. మా కొరకు ప్రార్థించమన్న వారిని, వారి యొక్క బిడ్డల భవిష్యత్తుని, ఆరోగ్యములు, వారి చేయ పనులు, వారి ఉద్యోగములు నాయన అన్నిటినీ కూడా చక్కపరిచి నడిపించండి నాయన. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పరాసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరిచి యెహోవా నేను అన్నారు, మీకు వందనాలు. ఎవరికి కరోనా రాకుండా సహాయం చేయండి నా ప్రభు. నాయన ఒకసారి చెప్పారు కరోనాను తీసివేస్తున్నానని, నాయన మేము నమ్ముతున్నాం. ఆ కరోనా కాదు నా ప్రభా, ఇంకో వైరస్ నా ప్రభా, అది కూడా తొలగించండి నా ప్రభా, సహాయం చేయమని కోరుకుంటున్నా. కృప చూపించండి నాయన. ఆ వైరస్ని కూడా గద్దించండి. కరోనా వైరస్ కాదు నా ప్రభా, వేరే వైరస్ కూడా గద్దించి నా ప్రభా ప్రతి ఒక్క మనుషులను, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని నాయన సంరక్షించమని కోరుకుంటున్నా. సహాయం చేయండి నాయన. జంతువుల్ని, మనుషులను, అలాగే నా ప్రభా పక్షులను అన్నిటినీ కూడా మీరే సంరక్షించే దేవుడివి నా ప్రభా. నాయన ప్రకృతి అంతా కూడా మీ మాటకి
నాయన లోబడి ఎంతో నా ప్రభా విధేయత చూపించి నడుస్తూ ఉంటుంది. అలాగే నాయన మేము కూడా విధేయతతో నాయన మీ యొక్క కృపను పొందుకొని మేము నడిచేవారిగా మాకు ఉండడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి జ్ఞానం దయచేయండి. యేసయ్య నిజమైన దేవుడు, రక్షకుడని ఎరిగి మేము మా జీవితాలను కట్టుకొని నాయన మీ పరలోక వారసులు అవ్వడానికి మాకు సహాయం చేయండి. జ్ఞానమును అనుగ్రహించే దేవుడివి నా ప్రభా, ఆ జ్ఞానము ప్రతి మనుషుడికి అనుగ్రహించి సహాయం చేయమని కోరుకుంటున్నాం. బిడ్డలు లేని వారు బిడ్డలు దయచేయండి, బిడ్డలకి సుఖమైన కానుక దయచేయండి. నాయన నా తండ్రి ప్రతి ఒక్కరికి తోడై ఉండి నా ప్రభా వారి యొక్క కష్టములు వారి బాధలు తొలగించి వారికి మేలుతోనూ తృప్తికరమైన జీవితముతోనూ వారి వర్ధిల్లులాగున సహాయం చేయమని కోరుకుంటూ నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నా తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.